నోబెల్ ప్రైజ్ ఈ ప్రతిష్టాత్మక పురస్కారం అందుకోవాలని ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది శాస్త్రవేత్తలు, రచయితలు కలలు కంటారు. ఈ అవార్డు అందుకోవడం అత్యంత గౌరవంగా భావిస్తారు. అలాంటి పురస్కారాన్ని వెనుజువెలా విపక్ష నేత మారియా కొరీనా మాచాడో అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు ఇచ్చేశారు. దీంతో ఇది కాస్త తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే వచ్చిన నోబెల్ను వదులుకోవడం కొత్తేం కాదు. గతంలో పలువురు గ్రహీతలు అనేక కారణాలతో వాటిని వేలం వేయడం, విక్రయించడం చేశారు. ఇలా నోబెల్ను ఇతరులకు ఇవ్వడం, అమ్మడం, వేలం వేయడం ఎందుకు చేశారు? వెనుజువేలాలో శాంతి పోరాటానికి గాను మచాడోకు నోబెల్ శాంతి బహుమతి ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆమె దాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి ఇచ్చేశారు. అసలు ఇలా వచ్చిన బహుమతిని ఇచ్చేయొచ్చా అన్న చర్చ ఇప్పుడు జోరుగా నడుస్తోంది. గతంలోనూ చాలా మంది నోబెల్ ప్రైజ్ను అమ్మారు, వేలం వేశారు. (2021) రష్యా జర్నలిస్ట్ దిమిత్రీ మురాటోవ్ నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు. దాన్ని యుక్రెయిన్ శరణార్థులు, చిన్నారుల సంక్షేమం కోసం యునెసెఫ్కు విరాళంగా ఇచ్చారు. అమెరికా శాస్త్రవేత్త జాన్ నాష్ ఆర్థిక శాస్త్రంలో నోబెల్ అందుకున్నారు. దాన్ని 2019లో వేలం వేయగా $7,35,000 పలికింది. ఈ మొత్తాన్ని జాన్ నాష్ ట్రస్ట్కి ఇచ్చేశారు. 1962లో అమెరికా శాస్త్రవేత్త జేమ్స్ డి వాట్సన్ వైద్య శాస్త్రంలో నోబెల్ అందుకున్నారు. శాస్త్రీయ పరిశోధనల కోసం విరాళాలు సేకరించే క్రమంలో దాన్ని రష్యన్ బిలియనీర్కు అమ్మేశారు. 1939లో సోవియట్ యూనియన్ ఫిన్లాండ్ను ఆక్రమించింది. ఆ సమయంలో ఫిన్లాండ్ ప్రజల కోసం విరాళాలు సేకరించేందుకు డెన్మార్క్ శాస్త్రవేత్తలు నీల్స్ బోర్, ఆగస్ట్ క్రోగ్ తమ నోబెల్ పురస్కారాలను వేలం వేశారు. నీల్స్ బోర్ కుమారుడు ఆగే బోర్ 1975లో ఫిజిక్స్లో నోబెల్ అందుకున్నారు. దాన్ని 2011లో వేలం వేశారు. నాజీ సానుభూతిపరుడైన నార్వే రచయిత నట్ హ్యామ్సన్కు 1920లో నోబెల్ సాహిత్య పురస్కారం దక్కింది. దాన్ని ఆయన రెండో ప్రపంచ యుద్ధం సమయంలో నాజీ జర్మనీ మంత్రి జోసెఫ్కు బహుమతిగా ఇచ్చేశారు. ఇప్పుడు మచాడో ట్రంప్నకు నోబెల్ పీస్ ప్రైజ్ను ఇచ్చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. దీనిపై నోబెల్ ప్రైజ్ కమిటీ స్పందించింది. ఒకసారి నోబెల్ ప్రకటించిన తర్వాత దాన్ని రద్దు, బదిలీ చేయడం లేదా ఇతరులతో పంచుకోవడం కుదరదని చెప్పారు. అయితే గ్రహీతలు తమ మెడల్ లేదా నగదు బహుమతిని ఏదైనా చేసుకునేందుకు స్వేచ్ఛ ఉంటుంది. కానీ అధికారికంగా మాత్రం పురస్కారం వారి పేరు మీదే ఉంటుంది.